మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ శ్రేష్టమైనటువంటి దినమందు ప్రభు మనలను మరో నూతనమైనటువంటి దినములోనికి నడిపించినటువంటి దేవదేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము దయచేసి 9వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడయుండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధికుడగుచుండెను. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దావీదు తన జీవితంలో వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే అంతకంతకు అధికుడవుతున్నాడు, అంటే వర్ధిల్లుతున్నాడు అని మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్లుతాడు, ఎప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో దీవించబడతాడు అంటే అక్కడే ఆ 9వ వాక్యంలోనే రాస్తున్నాడు, అతనికి యెహోవా అతనికి తోడయుండెను గనుక అని. నిజమే, దేవుడు మనకి తోడయుంటే మనం ఆటోమేటిక్గా వర్ధిల్లుతాం. బైబిల్ చెబుతుంది, యెహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ఉదయ కాలంలో దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుని ఉన్నతమైనటువంటి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని మనము ఆశీర్వదించబడినట్లుగా దైవ కృప పొందాల. ఇంకొక స్థలంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము దయచేసి 10వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఈ రెండు స్థలాల్లో దావీదు వర్ధిల్లాడు, అంతకంతకు అధికుడగుచున్నాడు అని మనము వాక్యములో చూస్తున్నాం. ఇంకొక మాటను కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే, అదే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం ధ్యానం చేస్తుంటే, ఆ మొదటి వాక్యంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దావీదు ఎందుకు వర్ధిల్లాడు, సౌలు కుటుంబం అంతకంతకు ఎందుకు నీరసిల్లింది అంటే, దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. ఒక వ్యక్తికి మనము పలుమార్లు మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉండాలి అంటే ఆ వ్యక్తి తన జీవితంలో ప్రియులారా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి అని మనము ధ్యానం చేస్తున్నాం. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయగలిగిన అనుభవంలోనికి రాగలిగితే దయాళుడైన దేవుడు మనలను ఏ స్థితిలోనైనా నిలవబెట్టుటకు శక్తిమంతుడే. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, యోసేపు తన జీవితంలో ప్రేమైనటువంటి వారలరా దేవునికి ఇష్టమైన కార్యాలు యోసేపు చేశాడు గనుక, యోసేపు తనది కాని దేశంలో ఉన్నప్పటికీ, తనది కానిటువంటి రాజ్యంలో ఉన్నప్పటికీ, తన ప్రజలు కానిటువంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ యోసేపుని దయగలిగిన దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు, దీవించాడు. యోసేపుని దయాళుడైనటువంటి దేవుడు ఉన్నత స్థితిలో నిలిపాడు. ఆ దేశంలో ఐగుప్తు దేశంలోనే ఫరో రాజు తర్వాత ప్రియులరా యోసేపే 2వ రాజు అని చెప్పబడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా కారణం దానికి అనంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు యోసేపు చేయగలిగాడు. ఈరోజు నీవు నేను దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలిగితే, దేవునికి కష్టాన్ని కలిగించే కార్యాలు కాదు, మనుషులకు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటాం. చాలామంది మనుషులకు ఇష్టమైనట్లుగా జీవించాలని, మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా నడిపించబడాలని
కోరుకుంటారు. కానీ మనం వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. నేనంటాను, మనుషులు ప్రేమైనటువంటి వారులరా, వారికి ఇష్టమైన కార్యాలు చేస్తే వాళ్ళు ఆహా ఓహో మంచోడు అంటారు. కానీ వాళ్ళకి ఇష్టం కాని కార్యాలు చేసినప్పుడు శపించే అనుభవాలలోనికి వెళతారు. మనం కూడా మన ఆత్మీయ జీవితాలలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయుటకు మన జీవితాలని సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఎంతకాలం ఉన్నా కానీ తటస్థమైన స్థితి కాదు. దావీదు ఎందుకు వర్ధిల్లాడు అంటే, నంబర్ 1 నేను చెప్పేటటువంటి మాట ఏమిటంటే, దావీదు తన జీవితంలో దేవుని మందిరావరణములో నిలిచేవాడు అని మనం చూస్తున్నాం. ఆ 23వ కీర్తనలో మనం ధ్యానం చేస్తూ ఉంటే, నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తాను అంటున్నాడు. నీవు ఎక్కడ నివాసం చేస్తున్నావు? నీవు ఎక్కడ ఉంటున్నావు? ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఎక్కడ ఉంటున్నావు? సినిమాల చుట్టూ తిరుగుతున్నావు, టీవీల చుట్టూ తిరుగుతున్నావు, వ్యర్థమైన స్థలాల్లో నడిపించబడుతున్నావు, పనికిమాలిన సంగతుల్లో నీ జీవితంలో పాలు పంపులు పొందుతున్నావేమో. ఈ ఉదయకాలంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరువచ్చినటువంటి మన జీవితాలలో ప్రభు యొక్క ఉన్నతమైన చిత్తమునకు మనం ఎప్పుడైతే లోబడగలిగిన అనుభవంలోనికి వెళతామో, ఆయన చిత్తానికి మనలను మనం అప్పగించుకోగలుగుతామో, ఘనుడైన దేవుడు మన పక్షమున ఆయన అద్భుతాలు చేస్తాడు. నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ ఆలోచనలు మారుస్తాడు. శ్రేష్టమైనటువంటి దీవెనలతో నా దేవుడు నింపగలిగిన వాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలంలో దైవ ఉన్నతమైన చిత్తానికి మనం లోబడాల. వ్యర్థమైన ఆలోచన తలంపులను విడిచిపెట్టి ప్రభు కృప పొందుటకు, ప్రభువా నా జీవితంలో కార్యం జరిగించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఉన్నత స్థలాలకి నన్ను హెచ్చించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన అనుభవంలోనికి రావాలి. ప్రియులారా, దేవుని ప్రజలారా, నేనంటాను, ఎందుకు సౌలు యొక్క జీవితం అంతకంతకి నీరసిల్లింది? ఎందుకు ఆ కుటుంబం శపించబడిన అనుభవాలలోనికి వెళ్ళిపోయింది అంటే, సౌలు తన జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలే. ఏదో సంపాదిద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో చెందుదామన్న ఉద్దేశంతోనే తన భక్తి జీవితాన్ని నడిపించబడ్డాడు. కానీ దైవ చిత్తానికి లోబడినట్లుగా ఎంత మాత్రమో లేడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో కూడా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చినటువంటి మనము దైవ చిత్తానికి మనం లోబడినట్లుగా ప్రభు సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు మందిరంలో నీవు నిలవగలిగితే వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిరంలో మేలులోనే అంట. ఎవరికిస్తాడు ఆ మేలులు? కొన్ని మేలులు దాచిపెట్టాడంట, కొన్ని మేలును సిద్ధపరిచాడంట. దాచి ఉంచిన మేలైనా సిద్ధపరిచిన మేలైనా ఆయన మందిర ఆవరణములో నిలిచిన వారికి నా దేవుడు ప్రేమైనటువంటి వారలారా అనుగ్రహిస్తాడు. నేనంటాను, నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటాను, నేను ఆదివారం రాను, శనివారం రాను, మరి క్రమకూడాలకి రాను, బైబిల్ స్టడీకి రాను, నేను లోక సంబంధంగానే ఉంటాను అని అంటావా? నేనంటాను, అటువంటి వారి జీవితంలో మేలు అనుభవించలేరు. నీ జీవితంలో మేలులు పొందాలి, నీ పరిస్థితి మార్చబడాలి, నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే ప్రభు సన్నిధిలో నీవు ఆయన నీకు తోడైండున్నట్లుగా ఆయన చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకో. ఒక వ్యక్తి, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటాడు, దేవుని మందిరానికి రా బ్రదర్, దేవుని మందిరానికి రా అంటే, నేను దేవుని మందిరానికి రాకపోయినా దేవుడు నా గుండెల్లో ఉన్నాడన్నా, నేను దేవుని మందిరానికి రాకపోయినా నా గుండెల్లో ఉన్నాడన్నా, ఆయన నన్ను నడిపిస్తాడన్నా, ఆయనే నన్ను కొనసాగిస్తాడు, ఆయనే నన్ను ఆశీర్వదిస్తాడన్నా. అదే వ్యక్తి ఎప్పుడు చూసినా కానీ చైన్ స్మోకర్, తాగుతూనే ఉంటాడు. సిగరెట్లు, బీడీలు, సిగరెట్లు. కొంచెం డబ్బులు ఉంటేనేమో సిగరెట్లు తాగుతాడు, డబ్బులు లేకపోతేనేమో బీడీలు తాగుతాడు. నేను అన్నాను వెంటనే, అయ్యా నీ సిగరెట్లు బీడీలు కంపు నేనే భరించలేకపోతున్నాను, యేసయ్య ఎక్కడ భరిస్తాడు రా బాబు? యేసయ్య ఎక్కడ భరిస్తాడు?
నువ్వు చెప్పుకోవచ్చు, నా దేవుడు నా గుండెల్లోనే ఉన్నాడని. ఎట్లాగుంటాడు? నువ్వు ఇంకా వ్యర్థతలో ఉంటే, నువ్వు ఇంకా పాపములో ఉంటే, నువ్వు దేవునికి విరోధమైనటువంటి సంగతులలో ఉంటే, దేవునికి విరోధకరమైనటువంటి ఆలోచనలో నువ్వు నడిపించబడుతుంటే, దేవుడు నీకెప్పుడు ఎందుకు తోడై ఉంటాడు? నీ స్థితి ఎట్లాగ మారింది? నీ స్థితి మార్చబడాలంటే దేవుని ఉన్నతమైన చిత్తానికి నీవు లోబడు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు జీవించేటటువంటి ఆ శ్రేష్టమైన అనుభవాన్ని నీ జీవితంలో కలిగి ఉండు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ప్రియులారా, వాక్యాన్ని మనం చూస్తున్నాం. సౌలు అంతకంతకి నెరసిల్లాడు. ఏమిటి? సంపాదించుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించిన సంగతులను విడిచిపెట్టి తాను సంపాదించుకోవాలి. అమాలేకుల మీదకి వెళ్ళి అందరినీ హతము చేసిరమ్మంటే ఎంత మాత్రము ప్రేమైనటువంటి వారలారా, హతము చేయక తాను కోరుకున్నవి సంపాదించుకున్నాడు. అందుకే దేవుడు అతనిని విసర్జించాడు. ఈరోజు దేవుడు నిన్ను విసర్జించిన అనుభవాలని లేకుండా దేవుడు నిన్ను కోరుకున్న అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే, ప్రియులారా, దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో నువ్వు నిలిచేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. దైవ చిత్తానికి లోబడినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. రా ప్రభు పాదాల చెంతకి. ఈ ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో చేరినటువంటి నీ జీవితంలో ఓ మంచి తీర్మానం కావాలా? దావీదైతే తన జీవితంలో ఎంత మాత్రమో ప్రవీణటువంటి వారలారా, లోకాన్ని కోరుకోలేదు, లోక సంబంధమైన సంగతులు కోరుకోలేదు, కానీ దైవ చిత్తమును కోరుకున్నాడు. దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడటకు ప్రేమైనటువంటి వారు ఓ మంచి ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా తన జీవితంలో దేవుని స్తుతించుట ఎంత మాత్రము విడిచిపెట్టలేదు దావీదు. నీ జీవితంలో నీ స్థితి మారినప్పుడు కొంతమంది చూస్తూ ఉంటే వారి పరిస్థితి కొంచెం మెరుగైతే, బెటర్ అయితే చాలు, దేవుని విడిచిపెడతారు, దేవుని మందిరాన్ని విడిచిపెడతారు, దేవుని స్తుతించుట విడిచిపెడతారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకానుసారముగా నడిపించబడతారు. అదే నీ ఆత్మీయ జీవితానికి దెబ్బ కలిగి నీ పరిస్థితి అంతా తారుమారు కావటానికి కలిగిన కారణం ఏమిటి అంటే దేవుని మరిచిన అనుభవాలు. దేవుని మరిచిపోకుండా దేవుని చిత్తానికి లోబడి ప్రభు మనల్ని ఏ స్థితిలో నిలవబెట్టినా ఆ స్థితిలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్న వారివైతే, ప్రియా దేవుని పిల్లారా, నా దేవుడు ఇంకా ఉన్నత స్థితిలోనికి, శ్రేష్టమైన స్థితిలోనికి హెచ్చించి దీవించి నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నా దేవుడు కనుక నేను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన సన్నిధిలో నీవు నిలవగలిగిన అనుభవం కలిగిన వ్యక్తి అయితే ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. నా ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఎందుకు త్రోసివేయబడుతున్నావు? దేవుడు కాదు నిన్ను త్రోసివేస్తుంది. నీ శాపానికి దేవుడు, నీ ఆత్మీయ జీవితంలో నీ పరిస్థితులు దిగజారిపోవటానికి దేవుడు కారణం కాదు. నీ పరిస్థితులు తారుమారు కావటానికి దేవుడు కాదు. దానికి కారణం ఎవరంటే నీవే. దేవునికి ఇష్టం కాని కార్యాలు చేసి దేవునికి ఆయాసకరమైన సంగతులు చేస్తూ ఉన్నటువంటి నీ జీవితంలో నీ పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఎందుకు బాబేలు దగ్గర తారుమారైంది? ఎందుకు అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసి, దేవునికి విరోధమైన సంగతులు చేసి ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, బాబేలు దగ్గర పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. తమ పేరు సంపాదించుకుందాం, తాము కడదాము అనుకొని వారు అనుకున్నారు. అందుకే వారి జీవితాలలో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. నీ పరిస్థితులు తారుమారు కాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వ్యక్తివిగా ప్రభు యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడుటకు ప్రభువా నా పరిస్థితిని మార్చయ్యా అని నువ్వు ప్రార్థించగలిగిన అనుభవంలోనికి రాగలిగితే నా దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో నా దేవుడు అద్భుతాలు చేయనట్లుగా రా ప్రభు పాదాల చెంతకు. ప్రభు నా బలహీనతలు తొలగించు, నీకు విరోధమైనటువంటి ప్రతి సంగతిని నా జీవితంలోంచి దూరపరిచి సంపూర్ణ సిద్ధిని కలగచేయ్యా
అని ప్రభు సన్నిధిలో ఓ మంచి తీర్మానం చేస్తావా? ప్రభు పాదాల చింత ప్రార్థన చేస్తావా? ప్రవీణటువంటి దేవుని పిల్లలు, ఇంకా ఎంతకాలం శాపాన్ని అనుభవిస్తావు? ఇంకా ఎంతకాలం నెమ్మది లేని స్థితిలో ఉంటావు? ఇంకా ఎంతకాలం నీ జీవితంలో క్షేమం లేని పరిస్థితులలో నడిపించబడతావు? రా ప్రభు పాదాల చింతకి, ప్రభు నా పరిస్థితిని మార్చయ్యా అని చిన్న ప్రార్థన చేద్దామా? దయతో అందరూ తలలో ఉంచుదాం, కళ్ళ ముందు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి, ఉదయకాలంలో మీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నాం. బిడ్డలను ఆయన అదిగో ప్రభువా, దావీదైతే అంతకు అధికుడుచున్నాడని మీ లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. మా జీవితాలలో ప్రభువా, నా దేవా అదిగో ప్రభువా, అయ్యా మా జీవితాల్లో కూడా దావీదు వలె అంతకంతకు అధికులమగినట్లుగా దావీదు నడిపించబడినటువంటి రీతిలో మేమును మా ఆత్మీయ జీవితాల్లో నడిపించబడి మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు సహాయం చేయండి. సౌలు వంటి స్వభావం తొలగించండి, దావీదు వంటి స్వభావం మాకు అనుగ్రహించి అన్ని విషయాలలో దేవునికరంగా మార్చండి, ఫలప్రదంగా మార్చండి అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ ఉదయ కాలంలో మీ పాదాల చెంతకు చేరు వచ్చినటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలను ఆశీర్వదించండి. ఈ ఉదయ కాలంలో వెళుతున్న మార్గాల్లో, చూస్తున్న పరిబాట్లో, వ్యాపారాలన్నింటిలో, చేతి వృత్తులన్నింటిలో, ఉద్యోగాలన్నింటిలో మీరు తోడండి. కృపను సమాధానం కలగచేసి అన్ని విషయాలు దీవెనకరంగా మార్చమని, ఫలప్రదంగా మార్చమని, ఆధ్యాత్మికంగా ఎదిగించమని, కృపగలుగునుగా మీ కృపలతో బలపరచమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానం ఆయన శ్రేష్టమైన సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి. దినదినము వర్ధిల్లి ఫలప్రదంగా ప్రభు మన జీవితాలను మార్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.